హాయ్ దిస్ ఇస్ కటింగ్ ఎడ్జ్ ప్రోడక్ట్ ఆఫ్ ద డే హుడా గర్ల్ బ్రో స్టాంప్. ఇది నేను ఢిల్లీలో పర్చేస్ చేశాను. గొప్పగా ఉంటుందని ఏం చెప్పట్లేదు, నిజంగానే ఢిల్లీలో కొన్నాను. ఇది 2 years బ్యాక్ కొన్నా, వీడియో ఇప్పుడు చేస్తున్నా. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, లింక్ నేను కింద మెన్షన్ చేస్తాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రోడక్ట్ ఐబ్రోస్ కోసం యూస్ చేస్తాం, బట్ మనం ఈరోజు టాపిక్లో గ్రే హెయిర్ని కవర్ చేయడానికి యూస్ చేస్తున్నాం. అంటే అందరూ చేసేది మనం చేయంగా ఎలాగో కొత్తగా చేస్తాం అన్నమాట. ఇంకో వీడియోలో ఐబ్రోస్ కోసం, బాల్ హెడ్ కోసం అండ్ ఫోర్ హెడ్ కోసం, అంటే బట్టతల అండ్ ఫోర్ హెడ్ మొత్తం అంతా పలచబడిపోయి ఉంటుంది కదా, దాన్ని కవర్ చేసే పద్ధతిని చెప్తా. అంతా ఈ వీడియోలోనే ఇరికించేసి లెంత్ ఎక్కువ చేసేసాను అంటే మీరు ఎలాగో చూడరు. సో దానికన్నా ఇది షార్ట్లో చెప్పడం బాగుంటుందని దీన్ని ఇలా చేస్తున్నాం. ఫస్ట్ హెయిర్ని డ్రైగా ఉంచుకోవాలి, ఆయిల్ అస్సలు ఉండకూడదు. ఆయిల్ హెయిర్ మీద ఇది కలర్ డిపాజిట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే జిడ్డుగా పెట్టుకొని దాని మీద కొట్టేసుకొని అది పనికి రాక ఈ ప్రోడక్ట్ వేస్ట్ అని పక్కన పడేస్తారు, కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయాలి అంటే కంపల్సరీగా హెయిర్ డ్రైగా ఉండాలి. క్యాప్లో ప్రోడక్ట్ ఉంటుంది, ట్విస్ట్ చేస్తే కింద బ్లెండర్కి ఆ ప్రోడక్ట్ అప్లై అవుతుంది. గ్రే హెయిర్ ఉన్న చోట ట్యాప్ చేస్తూ అప్లై చేయాలి, రుద్దకూడదు. టాపా అంటూ ఏదో రుద్దేసి అవ్వలేదు అంటే అవ్వదు. ట్యాప్ చేస్తే డిపాజిట్ అవుతుంది అనమాట. తర్వాత సెట్టింగ్ స్ప్రేని యూస్ చేసుకోవాలి ఫర్ లాంగ్ లాస్టింగ్. ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు సెట్టింగ్ స్ప్రే యూస్ చేసుకోవాలి, లేదు అనుకుంటే అలా వదిలేయవచ్చు, అన్నీ కొనుక్కోలేము కదా, అందుకని అనమాట. హెయిర్ కలర్ వేసుకునే టైం లేనప్పుడు, ఫంక్షన్కి రెడీ అయిపోయినప్పుడు ఇన్స్టెంట్గా అక్కడక్కడ గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ ఏనండి, మేము వాడే భాష గ్రే హెయిర్ అంటాం అనమాట. సో ఆ వైట్ హెయిర్ కనిపించకుండా అక్కడక్కడ కనిపిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి వాటిని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మా పార్లర్కి రావడం మర్చిపోవద్దు, ఎందుకంటే మా పార్లర్లో లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇలా చిన్నగా 1 గంట 2 గంటలు ఉండదు అనమాట. అలాగని ఈ ప్రోడక్ట్ గంటలు ఉండిపోతుంది, రోజు ఉండిపోతుంది అనుకో. ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్, 1 గంట 2 గంటలు. సెట్టింగ్ స్ప్రే కొడితే ఇంకో 2 గంటలు యూస్ చేసుకుంటాం అనమాట. అంతేగాని నెలల తరబడి వాడేసుకున్నామంటే సమస్య లేదు. అలాగే ఎక్కువ రోజులు వాడడం వల్ల కూడా ఈ పౌడర్స్ కూడా కొద్దిగా హార్మ్ఫుల్ ఉంటాయి కదా, సో అందుకని కూడా దీన్ని అవాయిడ్ చేస్తాం. అప్పటికప్పుడు కావాలంటే వాడుకోవచ్చు. సో ఇలా కవర్ అయిపోతుంది నీట్గా. సో ఇది టాపిక్. మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త ప్రోడక్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.